సిస్టర్ గారు సిద్ధంగా లేనట్లయితే వత్సల సిస్టర్ గారు, అమ్మ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైనటువంటి మా ఘనమైన తండ్రి, సృష్టికర్తమైన మా దేవ, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవ, నా తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలిగిన దాకా ప్రభు నీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మేమందరం ఈ రీతిగా కూడి ప్రభు నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నాయన రక్తంలో నాయన మా పాపములన్నిటిని కడిగి పత్రపరిచి మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా స్వీకరించి పరిశుద్ధాత్మనికి మమ్మల్ని అప్పగించినటువంటి పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో నాయన మీ సహాయం, నాయన మీ కాపుదల, నా తండ్రి మీ యొక్క సన్నిధి ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రార్థించినటువంటి వారిని ప్రభా నా తండ్రి, అలాగనే పాటలు పాడిన స్థుతించిన వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని మనం ఆహ్వానిస్తే ఈ సమయాన్ని, గడియని, నిమిషాన్ని నా తన మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. నా తన మీ సన్నిధిలో ప్రభా ఈ కార్యక్రమం జరగడానికి మీ సహాయం చేయమని నా తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నా తన ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యం వినడానికి మేమందరం నాయన వేచి ఉంటుండగా నాయన మీ యొక్క నాయన సన్నిధి మాతో ఉంచిన తండ్రి, నాయన ఈ రోజు వాక్య పరిచర్య చేయని దైవదాసులను ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించిన ప్రభా నా తండ్రి, నాయన అద్భుతమైనటువంటి వాక్యం ఈ ఉదయ కాలంలో మాకు వినిపించండి ప్రభా. నాయన తండ్రి మీ యొక్క ప్రణాళికలో నా తండ్రి ఏ వాక్యము నా తండ్రి ఈ రోజున వినిపించాలని మీరు ప్రణాళిక వేశారు. ఆ రీతిగా నా తండ్రి నాయన మీరు నా తండ్రి తనలో ఉండి మాట్లాడి ప్రభా మా అందరికీ నా తండ్రి నాయన నీ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన అర్థములు మేము గ్రహిస్తున్న తండ్రి మా జీవితాలలో మరొకసారి మెట్టుకున్న తండ్రి మెదకటానికి మీ సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. మీ స్వాధీనంలో మమ్మల్ని అందరినీ ఉంచుకుని నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందని ఘనత మహిమ ప్రభావాలను నీకు మాత్రం ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి ప్రభు పేరిట ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్యగారు మనకు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు మనకు సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్యగారు ఒంగోలు జిల్లా ఏడుగుళ్లపాడుకు చెందిన వారండి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం అయ్యగారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపర్ పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య బోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకొంటున్నారు. ఆశీర్వాదం అయ్యగారు ప్రియ సతీమణి గారు శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తా ఉన్నారు మధ్యప్రదేశ్ లో. వారి ప్రియ కుమార్తె సహోదరి హాంసి పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్యగారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేం రాజా మరియు నీ వంటి వారెవరు అనే పేరుతో 2 ఆల్బమ్లు కూడా చేశారండి. ఆశీర్వాదం అయ్యగారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రేమ గల దేవుడు తిరిగి మరలా ఆయన సన్నిధిలో మనల్ని కలిపి మనం ఆనందింప చేస్తున్న ఆ గొప్ప దేవుని బట్టి మనం ప్రభుని ఎంతో స్తుతించాలి. ఈ దిన వాక్య ఆధారంగా ధ్యానం యోహాను రాసిన మొదటి పత్రిక ఆధారంగా కొన్ని సంగతులు మనం చూద్దాము. మొదటి అధ్యాయము మొదటి నుండి ప్రస్తుతం 4 వచనాలు చదవండి. ప్రైజ్ లార్డ్ అయ్యగారు.
ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దాసుడును యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-4. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక కన్నులారా శిష్యులు చూచిన సాక్ష్యము, అనుభవించిన సాక్ష్యము, చూడడం ద్వారా లోతైన అవగాహన కలిగినటువంటి ఒక అద్భుత సాక్ష్యం ఈ మాటలు. యోహాను చాలా ముఖ్యమైన సంగతులు రాశాడు. సువార్తల్లో గాని, ఇక్కడ ఈ పత్రికల్లో గాని మొత్తం 5 పుస్తకాలు రాశాడు. మొదటి పుస్తకం సువార్త, తర్వాత 3 పుస్తకాలేమో పత్రికలు, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం రాశాడు. అయితే 3 పుస్తకాల్లో దాదాపుగా 3 విషయాలు ఎక్కువగా మనం చూస్తాం. ఒకటి లైట్, 2 లైఫ్, 3 లవ్. లైట్, లైఫ్, లవ్. లైట్ కంటే ముందు లైఫే అనుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్తలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అది మాట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అది మాట. కాబట్టి లైఫ్ లో నుండి లైట్ వచ్చింది. ఈ లైట్, లైఫ్, లవ్, నెక్స్ట్ లవ్. కాబట్టి లోకమునకు ప్రభువైన యేసుక్రీస్తు ఈజ్ లైఫ్ టు ద డెడ్, ఈజ్ లైట్ టు ద డార్క్ అండ్ ఈజ్ లవ్ టు ద హేట్రెడ్. ద్వేషించబడిన వారికి ప్రేమయ్య ఉన్నాడు, చనిపోయిన వారికి జీవమై ఉన్నాడు, చీకటిలో ఉన్న వారికి వెలుగై ఉన్నాడు మన ప్రభువు. మన ప్రభువే లేకపోతే ప్రపంచానికి నిరీక్షణ లేదు. ప్రపంచంలో నిర్మించిన వాడు, భూమి ఆకాశంలో సృష్టించిన వాడు, ప్రపంచములను నిర్మించిన వాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. వండర్ఫుల్ గాడ్, indescribable. We cannot describe his power and nature. ఆయన శక్తిని గాని, ఆయన స్వభావాన్ని గాని ఏ మనుష్యుడు కూడా వర్ణించలేడు, వివరించలేడు. సేమ్ టైం హిజ్ లైఫ్, లైట్ అండ్ లవ్ ఆల్సో we cannot measure and we cannot describe. So his love, his light and his life, ఇవన్నీ కూడా indescribable, unexplainable. Such a love we have. ఆయనలో జీవం ఉండేది, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేది. క్రైస్తవులమైన మనం, ప్రభు బిడ్డలైనటువంటి వారి ముఖ్యంగా ఈ ధ్యానం, ఈ ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండాలి. మనము కలిగి ఉన్న దేవుడు జీవము గల దేవుడు.
మాట్లాడే దేవుడు, స్పందించే దేవుడు, చూచుచున్న దేవుడు, ఇప్పటికి నీ సజీవుడుగా ఉండి మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు తన బిడ్డల కొరకు. అందుకే యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు అన్నాడు. జీవవాక్యము గూర్చినది యోహాను రాస్తున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిము, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. మొదటి మాట, ప్రత్యక్షమైన జీవం, పరలోకం నుండి ప్రత్యక్షమైన జీవం, ప్రపంచంలో నిర్మించిన జీవం. ఏ జీవములో నుండి ప్రపంచానికి వెలుగొచ్చిందో ఆ జీవము ప్రత్యక్షమాయను. దాన్ని మేము కన్నులారా చూచాం, చెవులారా విన్నాం, తాకాం, ముట్టుకున్నాం. మామూలు విషయం కాదు మేము చెప్పేది, మేము అనుభవించి చెబుతున్న సాక్ష్యం. మేమేది వింటిమో, చూచితిమో, తాకి చూచితిమో, నిదానించి కనుగొంటిమో, బై అబ్జర్వింగ్, బై సర్చింగ్. లూకాలో కూడా బిగినింగ్ లో ఇలాంటి మాటలు చూస్తాము. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్న క్రైస్ట్, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఇప్పుడు మనం అనుభవిస్తున్న క్రీస్తు జీవము అదేదో కల్పనా కథ కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఒక వాస్తవం, ఒక చరిత్ర. మనం అనుభవిస్తున్నది గనక లేకపోతే ప్రపంచమే లేదు. మనం ధ్యానిస్తున్న ఈ వాక్యమే లేకపోతే ప్రపంచాలు లేవు. అంత విలువైన ఏ మాట ఉపయోగించాలో అర్థం కావట్లేదు. అంత విలువైన, విలువకు అందని అంత గొప్ప వాక్యముతో, జీవముతో, క్రీస్తు ప్రభువుతో మనం సహవాసం కలిగి. కాబట్టి ఇట్స్ ఎ ట్రూత్. ప్రతిరోజు మనం ఒక సత్యముతో ఉన్నాం, సత్యములో ఉన్నాం, సత్యాన్ని అనుభవిస్తున్నాం, సత్యముతో సంభాషిస్తున్నాం, సత్యముతో సహవాసం చేస్తున్నాం. ప్రతిరోజు మనం ఒక సత్యవంతునితో, జీవము గల వానితో మన సంభాషణ ఉంది, మన సహవాసం ఉంది, మన సంచారాలు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం తిరుగుతున్నప్పుడు, మనం సంతోషిస్తున్నప్పుడు ఒక సత్యవంతుడు, జీవము గలవాడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. జీవవాక్యమును గూర్చినది ఆ జీవము ప్రత్యక్షమాయము ఆయను. ఎలాగా వర్ణించాలో తెలియటం లేదు ఈ మాట. కానీ ఈ మాటలు జ్ఞాపకం చేయాలని నేను బహుగా ప్రేరేపించబడ్డాను. మనం అనుభవిస్తున్నది అసలు సిసలైన జీవము గల దేవుడిని మనం అనుభవిస్తాం. జీవము గల దేవుడు అనే శబ్దంలోనే ఒక శక్తి ఉంది. దేర్ ఇస్ ఎ పవర్. ద వర్డ్ లివింగ్ గాడ్, లివింగ్ గాడ్. వండర్ఫుల్. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము. యాడింగ్ వర్డ్ ఏంటంటే నిత్య జీవం. ఈ జీవము నిత్య జీవం. అందుకే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నోయింగ్ జీసస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. నోయింగ్ జీసస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. We are all accepted Christ as our personal Savior. Still we are learning Christ. Still we are learning and knowing Christ. Accepting Christ is different from knowing Christ. అంగీకరించడం ఒకేసారి జరుగుతుంది,
అంగీకరించడం ఒకేసారి జరుగుతుంది. తెలుసుకోవడం చచ్చేంత వరకు జరుగుతుంది. తెలుసుకోవడం చనిపోయేంత వరకు జరుగుతుంది. We cannot understand our Lord. ఆయన మనకు ఎంత అర్థం అవుతాడో, ఎంత అర్థం అవ్వాలో అంతే అర్థం చేసుకుంటున్నాడు. అంతే సబ్జెక్టు అర్థం చేసుకోగలిగిన, ఎంత అర్థం చేసుకోగలడో అంతవరకే టీచర్ పిల్లలకి చెప్పినట్టుగా దేవుడు మనకి ఎంత అర్థం అవ్వాలో అంతే అర్థం అవుతున్నాడు. చనిపోయేంత వరకు మన ప్రభువును మనం తెలుసుకోవాల్సి, ఆ జీవము ప్రత్యక్షమై, ఆ నిత్య జీవము, ఆ నిత్య జీవం. వీఆర్ గోయింగ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ క్రైస్ట్, who is in glory, who is the King of kings and the Lord of lords, who is dwelling in unreachable glory. సమీపింపరాని తేజస్సులో ఎవరు వసిస్తున్నారో, ఎవరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడో ఆయనతో మనం ఉండబోతాం. ఆయనతో మనం ఆ జీవము, ఈ భూమి మీద ప్రత్యక్షమైన జీవముతో యుగయుగాలు మనం సహవాసం చేయబోతాం. ఆ నిరీక్షణ కలిగిన మనము we need to realize first ఎంత ఎటువంటి గొప్ప జీవముతో మనం సహవాసం కలిగి ఉన్నామో మనకు అర్థం అవ్వాలి. జీవము 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది, యేసు క్రీస్తుతో కూడా. మన సహవాసం అయితే, our fellowship is different from the fellowship of others. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, the heavenly Father, who is the reason for everything which is existed in the world, who is the source of everything, who is the source of men, who is the source of creation, who is the reason for all creation which is existed. ఆయనతో మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. దట్స్ వండర్ఫుల్ థింగ్. ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అర్థం చేసుకోలేము. బట్ వీ నీడ్ రియలైజ్ rightly and properly how great and rich fellowship we have. ఎంత గొప్ప ఉన్నతమైన సహవాసము, ఎంత ఉన్నతునితో మన సహవాసం ఉందో, ఎంత రిచ్ ఫెలోషిప్ మనం అనుభవిస్తున్నాము. ఏమండి, గొప్ప రిచ్ గాడ్, రిచెస్ట్ గాడ్ మనం ఫెలోషిప్ అనుభవిస్తున్నాం. ప్రతిరోజు వీఆర్ ఎంజాయింగ్ సచ్ ఎ గాడ్. మన సహవాసం అయితే, వేరే వాళ్ళ సహవాసం అయితే, ఎవరితో ఉపయోగము లేని, యూజ్లెస్, నిరుపయోగమైన వారితో, వాళ్ళ టైము, వాళ్ళ డబ్బు, ఏమండి, వాళ్ళ శక్తి సామర్థ్యతలు వ్యర్థమైన వాటితో, ఉపయోగం లేని వాటితో గడుపుతున్నారు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. నీ డబ్బు, నీ సమయము, నీ సహవాసము, నీ ధ్యానము, నీ ప్రార్థన, వాక్యం కొరకు తపన, ఇవన్నీ మనం ఖర్చు పెడుతున్నది గొప్ప దేవుని కొరకు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. కాబట్టి యువర్ టైమ్ ఈజ్ నాట్ వేస్ట్. నువ్వు టైం వేస్ట్ చేయట్లేదు. If your motive and intention behind your action is bringing glory to God,
యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. నీ పని వెనుక, నీ పనుల వెనుక, నీ ఉద్దేశము, నీ నీ యొక్క మోటివ్, ఇంటెన్షను దేవుని మహిమపరచడమే అయితే నువ్వు సమయాన్ని వృధా చేయడం లేదు. యు ఆర్ స్పెండింగ్ టైం వండర్ఫుల్ వే. టైం అనేటప్పటికి నాకు ఈ విషయం గుర్తొస్తుంది. 2024 జూలై నెల అయిపోయింది. 7 నెలలు అయిపోయింది. ఈ 7 నెలల కాలం మనం ఎలా గడిపామనేది కూడా కూర్చొని బేరీజు వేసుకోవాలి. ఈరోజు 1వ తారీఖు ఆగస్టు కూర్చోవాల, 1 గంట 2 గంటలు టైం తీసుకొని 7 నెలల కాలంలో నేను దేవుని కోసం ఎంత సమయం గడిపాను, దేవునితో సహవాసం చేయడానికి ఎంత సమయం గడిపాను, సువార్త చెప్పడానికి ఎంత సమయం గడిపాను, పడిపోయిన వాళ్ళని పైకి లేపడానికి ఎంత సమయం గడిపాను, ఎంతమందికి ఫోన్లు చేసి మరి పలకరించాను. యాజ్ ఎ క్రిస్టియన్ భూమి మీద దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిలో ఒక భాగంగా జీవమయ్యున్నటువంటి ఈ ప్రభుతో సంబంధ సహవాసాలు ఎలా ఉన్నాయి, నా తోటి వ్యక్తుల యొక్క సంఘం యొక్క సహవాసం యొక్క అని ఆలోచిస్తూ ఆ కోణంలో నువ్వు సమయం ఎంత ఖర్చు పెట్టావు, కేవలం నీ స్వార్థానికి, ఒకవేళ పాపానికి నీ సమయం ఎంత ఖర్చు పెట్టావు ఆలోచించుకోవాల్సిన సమయం అనిపిస్తుంది నాకు. 7 నెలలు అయిపోయినాయండి. 7 నెలలు అయిపోయినాయండి స్పీడ్గా. ఒక సంవత్సరంలో టైం ఈజ్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్. కాబట్టి మన సహవాసము, మన సమయము, మన సామర్థ్యతలు మనం ప్రభువును మహింపరచాలన్న ఉద్దేశంతోనే అయితే వీఆర్ నాట్ వేస్టింగ్ అవర్ టైం. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. కాబట్టి ఆయన నొక్కి చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా రిచ్ ఫెలోషిప్. వీఆర్ హ్యావింగ్ అండ్ ఎంజాయింగ్ ద రిచ్ ఫెలోషిప్. ఇది గుర్తుపెట్టుకోవాలా ప్రతిరోజు. ఆ గొప్ప ప్రభుతో, ఆ గొప్ప దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నాను. ఎవరితో సహవాసం ఉంటే ఎంత, లేకపోతే ఎవరో నాకు తెలియాలని, ఎవరితోనో నాకు రిలేషన్ లేదని, ఏదన్నా అవసరమైతే పని కొరకు ఒకవేళ పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటే ఉండొచ్చు, అవసరమైతే కలుపుకుంటాం, మాట్లాడతాం ఎవరో ఒకరి ద్వారా. అదేమి ఇంపార్టెంట్ కాదు మనకి. మన సహవాసం అయితే సృష్టికర్తతో, జీవమునకు ఆధారమైన వానితో, మనం ఇంకా బ్రతకడానికి కారణమైన వానితో ఉంది మన సహవాసం. వీఆర్ హ్యావింగ్ అండ్ ఎంజాయింగ్ ద రిచ్ ఫెలోషిప్, రిచెస్ట్ ఫెలోషిప్ ఇన్ ద హోల్ వరల్డ్. సో బీ హ్యాపీ. అందుకేనేమో ఆ మాట వాడాడు, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాం. అది సో దట్ అవర్ జాయ్ మే బి ఫుల్ఫిల్డ్. కాబట్టి మన జీవితాల్లో ఎలాగ మనము సమయాన్ని వాడుతున్నాము, దేవుని కొరకు ఎలాగ మనం సంతోషం కదండి, ఎంత సంతోషం. ఇది ధ్యానిస్తూ ఆలోచిస్తుంటే ఎంతో సంతోషంగా, అద్భుతమైన ఈ పార్ట్ లో మనం ఏం చూస్తామంటే వీఆర్ హ్యావింగ్ రిచ్ ఫెలోషిప్ బికాస్ వీఆర్ కనెక్టెడ్ అండ్ కనెక్టింగ్ ఎవ్రీ డే with life, who is the source of life, with whom we are having connection is such a source of life. Source of life is nothing but Christ, the God. ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి ఇది ఎప్పుడు గుర్తిస్తూ ఉండాలి. భూమి మీద మనం సెపరేట్ పీపుల్ అన్న సంగతి ఆ సెన్స్ లేదు అసలు. ఇప్పుడు మనం సెపరేట్ అనే ఫీలింగ్, విశ్వాసికి తేడా లేకుండా బ్రతుకుతున్నారు. మనం ఒక చోటకు వెళితే ఏదన్నా మాట్లాడితే
గాడ్స్ ప్రెజెన్స్ మన మధ్యకి వచ్చిందన్న సెషన్ ఉందా మన దగ్గర? ఉందా అటువంటి ఇన్ఫ్లుయెన్స్? ఉందా? తెచ్చుకోవాలి. ప్రార్థనలో ఉంటే దేవునితో సహవాసం చేస్తూ ఇప్పుడు నేను వివరించిన వాటికంటే ఎక్కువ మీరు ఎరుగుదురు. అలాగే అనాలిసిస్ చేసుకొని ఆ ప్రభుతో మనం సమయాన్ని గడిపితే నీతో కూడా దేవుని ప్రెజెన్స్ ని ప్రజలు చూస్తారు. రెండవ తలంపు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు కదా. ముందు లైఫ్, జీవం మాట్లాడాడు, తర్వాత లైట్ మాట్లాడాడు. కాబట్టి ఆ జీవము తర్వాత వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగును గురించి ఏమన్నాడు? వెలుగుతో కనెక్ట్ అయి ఉంటే ఆ వెలుగు ప్రవహించాలి కదా, నువ్వు వెలుగై ఉండాలి కదా. ఇప్పుడు మనం నమ్మిన దేవుడు వెలుగై ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు వెలుగై ఉన్నప్పుడు మనం వెలుగులో నడవాలి కదా, ఆటోమేటిక్గా నడవాలి కదా. వెలుగులో నడవడం మీన్స్ వెలుగు ఫలము ఉంది, చీకటి ఫలము ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో లేక యాకోబు పత్రికలో మనం చూస్తాం. వెలుగు ఫలము మంచితనము, అలా ప్రారంభం అవుతుంది ఆ మాట. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న దేవునితో కనెక్ట్ అయి ఉన్న మాట సత్యమైతే మనం వెలుగులో నడవాలి కదా. అందుకే ఆయన అన్నాడు ఆ మాట, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యము జరిగింపుకొని. చెకింగ్ పాయింట్. వెలుగయ్యున్న దేవునితో సంబంధం ఉన్నప్పుడు చీకట్లో ఎలా నడుస్తావు నువ్వు? చీకటి పనులు ఎలా చేస్తావు? చీకటి మాటలు ఎట్లా మాట్లాడతావు? చీకటి ప్రవర్తన ఎలా ఉంటది నీకు? ఉండకూడదు కదా. వెలుగుతో కనెక్ట్ అయ్యి ఉంటే ఇవన్నీ ఉండకూడదు కదా. కాబట్టి నీ కనెక్షన్ సరిగ్గా లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు. ఆయనతో సహవాసం ఉందా? కాబట్టి డైలీ వాక్ లో చెకింగ్ పాయింట్ ఏంటంటే లైఫ్ వెలుగు బయటికి రావాలి కదా. యు ఆర్ ద సాల్ట్ అండ్ లైట్ అన్నాడు ప్రభు, అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహింపరచినట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి అన్నాడు. మత్తయి 5:16. మీ వెలుగును ఆయన ఎదుట వారి ఎదుట ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశించాలి, నథింగ్ బట్ యాక్షన్స్. కాబట్టి మనం సహవాసము చేసిన యెడల ఆయనతో వెలుగులో నడవాలి కదా. సహవాసం చేస్తున్నామని చెప్తున్నావు, క్రియలేమో వెలుగు కాదు. ఎక్కడుంది నీ స్పిరిచువల్ పొజిషను? ఓకే. కాబట్టి చెకింగ్ పాయింట్ ఏంటంటే గాడ్ ఈజ్ లైట్. వెన్ గాడ్ ఈజ్ లైట్, if you have real contact and connect with the life and light should flow in your life through your actions. యాక్షన్స్ ఏమో చీకటిగా ఉన్నాయి, చీకటి పనుల్లాగా ఉన్నాయి. చెప్పడానికేమో నేను లైట్ తో కనెక్ట్ అయి ఉన్నాను, జీవంతో కనెక్ట్ అంటున్నాను. దిస్ ఈస్ వెరీ చెకింగ్ పాయింట్ ఇన్ నవేడేస్. తర్వాత 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గల వారమైందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయు. అన్యోన్య సహవాసం ఎప్పుడైతే ఇంటిమసి ఉంటుందో
దేవునితో ఇంటిమసీ కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ప్రభు రక్తం మనలను శుద్ధి చేస్తూ. ఇంటిమసీ ఫెలోషిప్ ఉండాలంటే ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. ఇండైరెక్ట్ అర్థం అందులో ఉంది. అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల, ఇంటిమసీ ఫెలోషిప్ మరింత క్లోజ్ గా దేవునికి దగ్గరగా ఉండాలి అనే ఆశ ప్రయత్నం నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రభు తన కృప చేత నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. వాక్యముతో రక్తముతో శుద్ధి చేస్తాడు. అది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. పాపం లేదని చెప్పడానికి అస్సలు వీలు. చనిపోయేంత వరకు కూడా ఆ మాట ఎవడూ చెప్పడానికి లేదు. ఇది రక్షించబడిన వారికి రాసిన ఉత్తరము కనుక పాపము లేదని కానీ చెయ్యలేదని కానీ చెప్పడానికి అసలు వీలే లేదు. ఎందుకంటే మనం పాపంలోనే జన్మించాం. చనిపోయేంత వరకు శరీరంలో ఈ పాపపు కదలికలు కనబడుతూనే ఉంటాయి. కొరింథీ 1:1 ప్రకారంగా పరిశుద్ధులమయ్యాము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండుటకు అంటే పరిశుద్ధతలో కొనసాగుటకు, పరిశుద్ధతను తెచ్చుకోవడానికి మనము కనెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధత అనేది మన జీవితంలో వన్ డే ఎక్స్పీరియన్స్ కాదు. ప్రతిరోజు ప్రయత్నించవలసింది, పాటు పడవలసింది, ప్రయాసపడవలసింది, ఆశ కలిగి ఆరాటము కలిగి ప్రయత్నం చేయవలసింది, పోరాడి తెచ్చుకోవలసింది పరిశుద్ధత. పరిశుద్ధతను చూడాలనుకుని నేను చూస్తా, వినాలనుకుని నేను వింటా, పోవాలనుకున్న చోటకల్లా పోతుంటే పరిశుద్ధత రాదు. పరిశుద్ధతకి ప్రయాసం ఉండాలి, పరిశుద్ధతకు ప్రయత్నం ఉండాలి, పరిశుద్ధతకు పోరాటం ఉండాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పాపముతో పోరాటంలో మనం రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరించలేదు అంటాడు. నోట్ ద పాయింట్. పాపముతో పోరాడుట్లో మనము ఇంకను రక్తము కారునంతగా మనం దాన్ని ఎదిరించలేదు, అంత పాటేం పట్టం లేదు మనం అన్నాడు. కాబట్టి ఆయన రక్తము మన పాపములను క్షమిస్తుంది. లేని వారమని కానీ చెయ్యలేదని కానీ అస్సలు చెప్పడానికే వీల్లేదు. చనిపోయేంత వరకు ఈ ఫ్లెష్ లో, థింకింగ్ లో తేడాలు వస్తూనే ఉంటాయి. పరిశుద్ధత, పరిపూర్ణత మనం ధరించుకుంటూ ఉంటాం. అయితే ఏం జరుగుతుంది అంటే 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల వెలుగయ్యున్న వానితో సంబంధం ఉంది, మన క్రియలు వెలుగుమయంగా ఉన్నాయా పరీక్షించుకోవాలి. వెలుగుమయంగా లేవంటే కనెక్టివిటీ సరిగ్గా లేదని అర్థం, ఫెలోషిప్ సరిగ్గా లేదు. ఫెలోషిప్ గనక దేవునితో క్లోజ్ ఇంటిమసీ ఫెలోషిప్ కొరకు మనం ఆరాటపడుతూ ప్రయాసపడుతూ ఉంటే ఆయన రక్తం మనల్ని శుద్ధి చేసి మరింత ఆయనకు సన్నిహితంగా, తన కనెక్టివ్ వర్డ్ ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపం పవిత్రులుగా చేయనని పాపం లేని వాళ్ళమని చెప్పుకోకూడదు అంటూ ఏమన్నాడు, ఒప్పుకుని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి. నాకు ఇక్కడ అనిపించింది, నాకు పర్సనల్ గా మనకు తెలిసిన పాపాలే ఒప్పుకుంటాము, కానీ దేవుడు తెలియని దాన్ని కూడా క్షమిస్తాడు అనిపించింది. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఎప్పుడు ఒప్పుకుంటాము? తెలిసినవే ఒప్పుకుంటాము. ఒప్పుకుని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయి. చాలా అద్భుతమైన విషయం. పిల్లవాడు తెలిసి చేసినా తెలియక చేసినా తండ్రికి తెలుసు వీడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు. తండ్రికి తెలుసు, తెలియకుండా ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు చేసేటువంటి తప్పుల్ని సెన్స్ చేయలేరని, వాళ్ళకేం తెలివి లేదని అనుకోబాకండి.
ఈ మీటింగ్ లో ఎవరైనా యంగ్ పీపుల్ ఉంటే మీ పేరెంట్స్ కి మిమ్మల్ని గురించి ఏం తెలియదు అనుకుంటున్నారేమో. వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ సెన్స్ దేవుడు ఇస్తాడు. సంఘస్థుల గురించి సేవకుడికి అన్నీ తెలుసు. క్షమించి ఏది చెప్పాలో అది చెప్తారు, ఏది ఇంపార్టెంటో అది చెప్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ దొర్లే వాటిని పట్టించుకోరు, అవి అందరికి తెలుస్తాయి. పట్టించుకోడంటే ఇక్కడ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పట్టించుకొని చెప్తాడు. మనకి చెప్పినప్పుడు ఒప్పుకోవాలి. ఆ లైట్ తో సరైన కాంటాక్ట్ ఉండాలంటే, జీవముతో సరైన కాంటాక్ట్ ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచే పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎడల సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులనుగా చేయి. దేన్ని బట్టి చేస్తాడది? ఒప్పుకుంటే క్షమించడం అనేది గ్యారంటీ. నేను ఒప్పుకున్నాను, ఆయన క్షమించాడు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత ఉందా? చాలా మందికి లేదు, రక్షణ నిశ్చయత లేదు. ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను ఇప్పుడు ఈ లోకాన్ని ముగించిన దేవునితో ఉంటాను, రక్షణ నిశ్చయత ఉందా? ఈ వచనము రక్షణ నిశ్చయతతో కూడిన వచనం. నువ్వు ఒప్పుకున్న మాట సత్యం అయితే ఆయన క్షమించిన మాట కూడా సత్యమే. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ యువర్ కన్ఫెషన్, బికాస్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, యు ఆర్ ఫర్గివెన్. ఆయన చెప్పాడు, చెప్పి చేయకుండునా అన్నట్టు. నమ్మదగిన వాడు, తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేని తన మనస్సులో నుండి నువ్వు ఒప్పుకున్న మాట సత్యం అయితే ఆయన క్షమించిన మాట కూడా సత్యమే. అష్యూర్ దట్ యు ఆర్ ఫర్గివెన్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ హిస్ రైచియస్నెస్. ఒప్పుకున్న మాట సత్యమైతే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా. ఇచ్చిన మాట నెరవేర్చే తత్వానికి విరుద్ధంగా దేవుడు ఏమి చేయలేడు గనక ఒప్పుకున్న మాట సత్యమైతే క్షమించిన మాట కూడా సత్యం. ఇదే రక్షణ నిశ్చయత, నమ్మడం. కాబట్టి నువ్వు ఒప్పుకుంది నీకు తెలిసిందే, కానీ ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయి. అమ్మా నాన్నల దగ్గర నువ్వు ఒప్పుకుంది 1-2, కానీ అమ్మా నాన్నలకి నీ సంగతి తెలుసు, చాలా తెలుసు. సరేలేరా, మంచిది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇంకా చాలా తెలుసు, నువ్వు చెప్పలేదు. బికాస్ ఆఫ్ సచ్ ఎ రిలేషన్, ఆ జీవముతో వెలుగుతో ఉన్న సంబంధాన్ని బట్టి దూరం అయిపోయిన సహవాసాన్ని చక్క చేయడానికి దేవుడు క్షమిస్తాడు. ఉదయకాలం ఊరంతా తిరిగి, దేశం అంతా తిరిగి వచ్చి సాయంకాలాన కాళ్ళు కడుక్కున్నట్టుగా పేతురుతో అన్నాడు కదా. పేతురుతో అన్నాడు, ఒకసారి స్నానం చేసిన వాడు మరలా చేయాల్సిన అక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. కాబట్టి వెలుగుతో జీవముతో సంబంధం ఉన్నప్పటికీ మన జీవితాల్లో పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అన్యోన్య సహవాసం కొరకు నువ్వు ఆ ఇంక్లినేషన్, ఆ ఆశ, ఆ తపన నువ్వు కలిగి ఉంటే, ఆ ఒప్పుకోలు, ఆత్మదేవుడు కలుగు చేసే ఒప్పుకోలు నీలో ఉంటే, ఆయన నిన్ను కడిగి మరింత శుద్ధి చేసి ఆయన పోలికలోకి తీసుకొని వెళ్తాడు. కాబట్టి మంచి దేవుడు పాపము లేదని గాని చేయలేదని గాని చెప్పకుండా తెలిసిన పాపాన్ని ఒప్పుకోవడం నిజాయితీ, అది నిజాయితీ. చాలా మందికి జబ్బులు దాచిపెట్టినట్టు పాపాలు కూడా దాచిపెడతా ఉంటారు. కొంతమంది జబ్బులు చెప్పుకోరు. ఏంటండి మీకు బాగలేదంట అంటే, నాకేంటి, నాకెందుకు బాగలేదు, ఎవరు చెప్పారు మీకు? అదేంటో మరి, అదేంటో అసలు అర్థమే కాదు. కాబట్టి జబ్బు దాచిపెడితే పెట్టావు, పాపం దాచిపెట్టకూడదు, పొరపాట్లు దాచిపెట్టకూడదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. స్నానం చేశావు, అయితే ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడం ప్రతిరోజు జరగాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన ఆశించిన స్థితిలోకి మనం వెళ్ళాలి. 1 జీవము, 2 వెలుగు,
వెలుగుతో జీవంతో మన రిలేషన్ ఎలా ఉంది, ఆ రిలేషన్ తిరిగి మరలా రివైవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? 9వ వచనంలో మనం చూస్తాం. అది ఇప్పుడు మూడవది. ఆ దీనికి ప్రేమ అని పెట్టొచ్చు మనం ఆ మాట. 2వ అధ్యాయం, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మూడో తలంపు ఏంటంటే, మనము పాపము చేస్తే తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఒకవేళ పాపంలో పడినా, నాకు ఈ మాట పలకాలంటే భయం. ఒకవేళ పాపంలో పడినా అనే పదం పలకాలంటే భయం. ఎందుకంటే పాపంలో పడినా క్షమిస్తాడు కదా అని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారని భయం. కానీ ఈ మాటలు రాయించడంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రేమ మన పట్ల ఉందో తెలుసా? హౌ గ్రేట్ హీ ఈస్ లవింగ్ అస్. మనలను ప్రేమించడంలో ఆయన ఎంత గొప్ప ప్రేమ గలవాడు. ఉత్తరవాది ఉన్నాడు అని తెలియకపోతే ఇంకా లాభం లేదనుకుంటాడు విశ్వాసి. రక్షించబడిన వాడు ఒక పొరపాటులో పడితే, ఒక పాపంలో పడినా, ఏదైనా పొరపాటు చేసినా, ఇంకా నా బ్రతుకింతే, నా జీవితం అంతా పడిపోవటం అయిపోయింది, పతనం అయిపోయింది, మిస్టేక్స్ అయిపోయింది, ఇంకా నేనేం దేవుని బిడ్డనులే, ఇక నేనేం దేవుని బిడ్డను, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకొని నిరాశకు గురయ్యి దేవునితో ఉన్న అద్భుతమైన సంబంధాన్ని చేతులారా పాడు చేసుకుంటాడేమోనని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా ఈ మాట రాయించాడు. బాబు, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యాపెన్ టు డూ మిస్టేక్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఫాలెన్ ఇన్ సిన్, అది చేయకుండా ఉండాలనే, ఒకవేళ పడిపోయారా, మీరు పడిపోకూడదని, ఒకవేళ పడిపోయినా పైకి లేవాలని నేను రాస్తున్నాను. వీ హ్యావ్ అన్ అడ్వకేట్. మీ కొరకు ఆల్రెడీ పెనాల్టీ పే చేసిన ఒక అడ్వకేట్, లాయర్ ఉన్నాడు. సాతాను వచ్చి అంటున్నాడు, ఏం జాన్సన్, నువ్వు పలాని రోజు పలాని తప్పు చేసావు, మిస్టేక్ చేసావు, మాట్లాడిన కూడా ఆ మాట చెప్పి ఈ మాట అలా చెప్పి ఇలా చేసావు ఏంటి, నువ్వు నా పార్టీ అని సైతాను నీ మీద నేరం మోపుతున్నప్పుడు అడ్వకేట్ అంటున్నాడు, తండ్రితో వ్యాజ్యమాడుతున్నాడు శాంటన్, జాన్సన్ నావాడు, ఆశీర్వాదం నావాడు, ఇదిగో మొన్న మిస్టేక్ చేశాడు, ఒకటి చెప్పి ఒకటి చేశాడు, ఈజ్ రాంగ్ అని చెప్తా ఉంటే, బ్లేమ్ చేస్తుంటే, తండ్రితో సాతాను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. మధ్యవర్తి అయిన ప్రభు అంటున్నాడు, నో, ఆయన తన పాపం ఒప్పుకుంటే క్షమించవచ్చు, ఎందుకంటే అతని క్షమాపణ కొరకు, వారి క్షమాపణ కొరకు నేను ఎప్పుడో పెనాల్టీ చెల్లించేశాను, ప్రాయశ్చిత్తం చేసేశాను. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న ప్రతి మిస్టేక్ కి ఆల్రెడీ ఐ పెయిడ్, బట్ హీ హ్యాస్ టు అడ్మిట్ దట్ ఐ హ్యావ్ సిన్. తండ్రి, పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపము చేసి నీ కుమారుడిని అనిపించుకోవటానికి యోగ్యత కూడా లేదు, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకో అని రియలైజ్ అయ్యి చెబితే చాలు, మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. బికాస్ ఐ పెయిడ్ హిస్ డెప్ట్, ఆయన అప్పు, ఆయన రుణం నేను తీర్చేశాను ఎప్పుడో అని చెప్పాడు. సో బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ జీవితాల్లో ఏదైనా మిస్టేక్ జరిగిన దాన్ని బట్టి ఇంకా లాభం లేదు, ఇంకా అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నావా? నో, తండ్రి యొద్ద ఉత్తరవాది మనకున్నాడు. తండ్రి యొద్ద ఉత్తరవాది యేసయ్య మనకున్నాడు. ఇది ఎందుకు చెప్పాడంట? పాపము చేయకుండునట్లు చెప్పాడు, పాపములో కొనసాగకుండునట్లు చెప్పాడు.
అందుకే రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏముంది మాట? కృప విస్తరించవల్, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించును అని చెబుతూ, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా అన్నాడు. నో, కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందుమా అంటే, ఇన్ అదర్ వర్డ్స్, కృప ఉంది కదా అని పాపములో కొనసాగితే నువ్వు పరిశుద్ధతలోకి పెరిగేది ఎప్పుడు? కృప ఉంది కదా అని, క్షమిస్తాడు కదా అని ఓసారి కొడదాం, ఓసారి తిడదాం, ఓసారి కక్ష పెట్టుకుందాం, ఓసారి ద్వేషిద్దాం, ఓసారి సినిమా చూద్దాం, ఓసారి అబద్ధాలు చెప్దాం, కృప ఉందలే అని నువ్వు కంటిన్యూ అయితే నువ్వు పరిశుద్ధుడు అయ్యేది ఎప్పుడు? పరిపూర్ణత వచ్చేది ఎప్పుడు? నీలో ప్రభావం బయటికి వెళ్ళేది ఎప్పుడు? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎప్పుడు? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని, యు బిలాంగ్ టు గాడ్ అని ప్రజలకు తెలిసేది ఎప్పుడు? కాబట్టి కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉండకూడదు. ముందువా? కాదు కదా. ఒకసారి పాపం విషయమై చనిపోయిన మనము దానిలో ఎలాగూ జీవించుదుము అంటాడు అపుస్తలుడైన పౌలు. అద్భుతమైన వివరణ. సత్యం దాచిపెట్టకూడదు. పాయింట్. సత్యం ఏంటి? పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించు. అది సత్యం. ఎందుకు కృప విస్తరిస్తుంది? ఈ పాపాన్ని మించి ఆ కృపను పట్టుకొని ఎక్కుతావని, పరలోకం ఎక్కుతావని. మిస్టేక్స్ జరిగినప్పుడల్లా గ్రేస్ అవైలబిలిటీ ఎందుకు పెట్టాడంటే, ఆ గ్రేస్ను పట్టుకొని, గ్రేస్ని బేస్ చేసుకొని పైకి ఎక్కుతావని. కానీ నువ్వు గ్రేస్ని బేస్ చేసుకొని డౌన్ అయిపోతున్నావు. గ్రేస్ని బేస్ చేసుకొని నువ్వు పైకి ఎక్కాల్సింది, గ్రేస్ని బేస్ చేసుకొని డౌన్ అయిపోతున్నావు. డౌన్ అయిపోతావు. డౌన్లోడ్ చేసి డౌన్ అవ్వక ఏమైపోతావు? ఈనాడు ఎంతమంది యంగ్ పీపుల్ రక్షించబడ్డోళ్ళే, ప్రభు బిడ్డలే. కృప ఉంది, గ్రేస్ ఉంది. అదే చెప్తున్నాడు బాబు. మనకున్న సహవాసం మామూలుది కాదయ్యా. మనం మామూలు వ్యక్తితో కాదయ్యా మనం సహవాసం కలిగి ఉంది. ఆ జీవము ప్రత్యక్షమాయను. మన సహవాసం అయితే తండ్రితోనూ. ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రమును లేదు. సహవాసం కలిగి అని చెప్పుకుంటున్నాం, కానీ చీకటితో నడుస్తుంది. ఏంటి మన బ్రతుకు, ఏంటి మన సంగతి అంటున్నాడు. అయితే ప్రొవిజన్ ఉంది. ఏంటి ప్రొవిజన్? ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. నిరాశలోకి వెళ్ళిపోవద్దు. శాటన్ నిన్ను మోసం చేయాలనుకుంటున్నాడు. ఇంకా లాభం లేదు, నువ్వు ఇదే పొరపాటులోనే ఉంటావు, ఇంకా నువ్వు దేవుని కుమారుడు కాదు, కుమార్తె మోసం. నో, డోంట్ గివ్ ఛాన్స్ టు ద డెవిల్ హూ ఈజ్ ఆల్వేస్ డిస్కరేజింగ్ యూ రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, విత్ లైఫ్ అండ్ లైట్. జీవముతోనూ వెలుగుతోనూ నీకున్న సంబంధాన్ని డౌట్ చేసి నిన్ను కంప్లీట్ గా నాశనం చేయడానికి సైతాన్ చేసేటువంటి ఆ ప్రయత్నం విషయం కొంచెం మెళకు కలిగి ఉంది. 2 పదాలు ఉన్నాయి అక్కడ 2వ అధ్యాయంలో. మీరు పాపము చేయకుండుటకై అన్నాడు. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. ఆయన నీతిమంతుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు అని చెబుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, అనుబంధంగా I have many things to share, but I will continue next. అయితే let us read that 33వ వచనం. 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఇక్కడ మరో మాట, ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఇందాక వెలుగులో ఉన్న సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో ఉంటే అబద్ధికులం. ఇప్పుడు ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆజ్ఞలు గైకొనకపోతే మరలా అబద్ధికులం అయిపోతాం. ఆజ్ఞలు, వానిలో సత్యము లేదు. సేమ్ వర్డ్ రిపీట్ అయింది.
అబద్ధికుడు అబద్ధము జరిగించు సత్యము లేనివారం అని చెప్పాడు. ఇప్పుడు సేమ్ మరి ఇప్పుడు 5-6 వచనాలు చూడండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. లవ్, దేవుని ప్రేమ మనలో ఉండడానికి, రూల్ చేయడానికి, మనల్ని ఏలడానికి కీ పాయింట్ ఏంటంటే ఒబేయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎరిగి ఉన్నామని వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడుస్తాం. ఎరిగి ఉన్నామని చెప్పుకొని ఆజ్ఞలు గైకొనకపోతే అబద్ధికులం అవుతాం. మనలో సత్యం ఉండదు. అయితే వాక్యాన్ని గైకొంటే ఆన్సర్ వచ్చింది మనకిప్పుడు. వాక్యాన్ని గైకొంటే ప్రతిరోజు వాక్యం విని ఆనందించడం కాదు, ఆనందిస్తున్నాం కానీ ఆచరిస్తున్నావా, అనుసరిస్తున్నావా? పర్సనల్ క్వశ్చన్ ఇది. 5-6 వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో. అందుకే చాలాసార్లు ఈ మాట వాడాను నేను. ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ హౌ మచ్ యు నో ద డాక్ట్రిన్, హౌ మచ్ యు నో ద వర్డ్, హౌ మచ్ యు గెయిన్ ద నాలెడ్జ్ అబౌట్ ద బైబుల్ ఆర్ గాడ్. దేవుని గురించి, బైబిల్ గురించి, వాక్యాన్ని గురించి నాలెడ్జ్ ఎంత వచ్చిందనేసి అసలు దేవుడు అది ఆయన లెక్కలో ఉండదంట. ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ హౌ మచ్ యు నో, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ హౌ మచ్ యు ఒబే, హౌ ఫార్ యు ఆర్ ఒబేయింగ్. ఎంతగా నువ్వు లోబడుతున్నావు అనేది దేవుడు కౌంట్ లో తీసుకుంటాడు. అందుకే ఇక్కడ చూడండి, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయ. ప్రేమ మొదటి అధ్యాయం 1 వచనంలో జీవము, 2వ వచనంలో నిత్య జీవము, తర్వాత 5వ వచనంలో వెలుగు, ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమ. లైఫ్, లైట్ అండ్ లవ్. ఆయన ఈ 3 అయి ఉన్నాడు. నీవు కూడా ఈ 3 అయి ఉండాలి. ఆయన ఈ 3 అయి ఉన్నాడు, నీవు కూడా ఈ 3 అయి ఉండాలి. క్రైస్ట్ ఏం తీసుకొచ్చాడో లోకానికి, మనకేమిచ్చాడో ప్రభు, అవి మనం లోకానికి ఇవ్వాలనే కదా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జీవము, వెలుగు, ప్రేమ. జీవము ప్రత్యక్షం అవ్వాలంటే మన సహవాసం ఎంత రిచ్చో రియలైజ్ అవ్వాలి. మనలో నుండి జీవము, ఇంటిమసీ, ఫెలోషిప్. తర్వాత వెలుగు. వెలుగు మనలో నుండి కనబడాలన్నా, ఆ వెలుగులో మనం కంటిన్యూ అవ్వాలన్నా తెలిసిన పాపాన్ని సమర్థించుకోకుండా ఒప్పుకోవాలి. 9వ వచనం ప్రకారం when we confess genuinely, దేవుడు దాన్ని క్షమించి సమస్త దుర్నీతిని కడిగి పవిత్రులను. 3వదిగా అడ్వకేట్ ఉన్నాడు. దాన్ని గ్రహించి ఎప్పుడైనా నీ జీవితంలో ఒక మిస్టేక్ జరిగినప్పుడు కృంగిపోయి ఇక లాభం లేదు అనుకోవద్దు. అలా అనుకునే పని అయితే ఈ మాట వ్రాయడు. ఆయన ప్రేమలో నుండి మనకు తెలియపరిచిన అద్భుతమైన మాట. నిన్ను పైకి లేపడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నువ్వు పడిపోకుండా చేయడానికి, పాపం చేయకుండా ఉండాలి. నీకు కృప ఉంది. ఒక లాయర్ ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు. ఆయన కృపాసత్య సంపన్నుడు. హీఈస్ ద ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. హీ విల్ ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. చిన్న కుమారుడిలాగా నువ్వు బయటికి రా, పైకి రా. ఆయన ప్రేమ ఎదురు చూస్తుందని చెప్తూ, ఆ ప్రేమ, ఏ ప్రేమ మన పట్ల చూపించాడో ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన పట్ల మనకి ప్రేమ ఉందని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకో. ఆయన ఆజ్ఞలు గైకోకుండా ప్రేమ ఉందంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి వెలుగులో ఉన్నామని చెప్పుకొని సహవాసం సరిగ్గా లేకపోతే, ఎరిగి ఉన్నామని చెప్పుకొని ఆజ్ఞలు గైకొనకపోతే మనం చాలా పొరపాట్లో ఉన్నాం. ఆజ్ఞలు గైకొనటం వల్ల నువ్వు ఆయన ఆనర్ చేస్తున్నావు. ఆజ్ఞలు గైకొనటం వల్ల నీలో దేవుని ప్రేమ పరిపూర్ణ.
ఆయన కొరకు ప్రేమ ఉందని చెప్పడానికి. నిజంగా ప్రేమించే వాళ్ళే కదా ఏం చెప్పినా చేస్తారు. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉండబట్టే కొత్తల్లో పిల్లలు కొంచెం ఎల్కేజీ యూకేజీ చదివేటప్పుడు వాళ్ళు ఆశించిన ఎంత కాస్ట్లీ అయినా ఇస్తారు, వాళ్ళు ఎంత పేదరికం ఉన్నా. అదే ప్రేమ. ఎంత కాస్ట్లీ అయినా బయటికి వెళ్ళినప్పుడు, పార్కులకు తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, జేబులో డబ్బులు ఉన్నాయా లేవా, సరిపోతాయా లేవా, నెక్స్ట్ ఈ డబ్బు పలాంటి కొనుక్కోవాలని అవి చూడరు. నా కొడుకు అడిగాడు, నా కూతురు అడిగింది, నేను కొనిస్తా. ప్రేమ. దేవుని పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఏ త్యాగమైనా చేస్తాం. నిజంగా ప్రేమ ఉందా చెక్ చేసుకుందాం. బోధించే నేనైనా నువ్వైనా దేవుని పట్ల ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఆజ్ఞలు గైకొట్టు, చెప్పింది చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ప్రేమతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నింపును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. We will continue the next meeting. God bless you. Praise. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చక్కని హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అయ్య గారు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రాబర్ట్ జేమ్స్ అయ్య గారు చేయాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు తమ్ముడు జాన్సన్ బర్త్డే, మరి అది కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించేయండి అయ్య గారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుచున్నారు తండ్రి. అనుదినము ఈ శ్రేష్టమైన వాక్యం చేత మమ్మల్ని నింపుచున్నారు, పవిత్రపరచుచున్నారు, మీకు సమీపస్తులుగా చేయుచున్నారు, మమ్మల్ని శుద్ధీకరించుచున్నారు. మా సహవాసమును దినదినము రెన్యూ చేసుకునేలాగా సహాయపడతా ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకై, నీ వాక్యం కొరకై, వాక్యం అందించిన సేవకుల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీలో ఉన్న జీవాన్ని బట్టి, అలాగనే మీలో ఉన్న మీరు వెలుగై ఉన్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో సహవాసం మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. నీకు మోడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మాకు ఇచ్చిన సహవాసం కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మా సంతోషాన్ని కూడా, అలాగనే ప్రేమను కూడా పరిపూర్ణం చేస్తున్నందుకు నీకు వందనాలు. మా పాపములు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి కృప చూపిస్తా ఉన్నారు, చేయకుండా కాపాడుతా ఉన్నారు. దేవా, మమ్మల్ని ఆయన శుద్ధీకరిస్తా ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తాం. దేవా, నీ వాక్యం అంతటి కొరకు నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మేము కూడా తండ్రి మీ వాక్యానుసారంగా, మీ వాక్యపు వెలుగులో దినదినము నడుచుకునేవారుగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహిస్తున్నందుకు ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ను బట్టి, దినదినము వస్తున్న బోధిస్తున్న సేవకులను బట్టి మీకే మహిమ చెల్లిస్తా ఉన్నాం. మేము ఏ పని చేసినా అది నీ మహిమ కొరకు చేయడం కొరకైన ఉద్దేశంలో మాకు ఇస్తున్నందుకైంది కొందనాలు. ప్రభా, ఈరోజు పాల్గొన్న ప్రతి నీ కుమారుని, నీ కుమార్తెని, రఘువాకు అందించిన సేవకులను, ఫెలోషిప్ నడిపిస్తున్న దైవజనులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి ఇంకా బలపరిచి వాడుకొని, అలాగనే ఈరోజు జాన్సన్ యవనస్తుని యొక్క బర్త్డే బ్లెస్సింగ్స్ అనుగ్రహించండి. నీ యొక్క క్రౌన్ ఆఫ్ మెర్సీ, దయా కిరీటాన్ని నీ కుమారుని మీద ఉంచండి. నీ కనుదృష్టి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కుమారుని మీద ఉంచండి. ఆయనను, ఆయన కుటుంబమును, బిడ్డలను ప్రత్యేకంగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వచ్చే ఫెలోషిప్లో నీకు వాడుకోవడం ఎంతో సహాయపడుతుంది. ఉంటుండగా ఆయన ఎంతో ఉన్నతమైన మెట్టుకు తీసుకుని వెళ్ళి మీరు అనేక మందికి దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కల్పించి ఆదరిస్తాం. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములు
ప్రార్థించి వేడుకొనిచున్నాడు మా తండ్రి. ఆమె ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, గాక, నీ రాజ్యము రాజ్యము వచ్చునుగాక, వచ్చునుగాక, నీ చిత్తము పరలోకం నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించింది. మమ్మల్ని శోధనను తేకాకి నుండి తప్పించి, ఎందుకంటే రాజ్యము శక్తి నిరంతరము నీవు ఎన్నో మా తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైంది గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి వాక్యం అందించిన ఆశీర్వాదం అయ్య గారికి, ప్రార్థించిన రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేక వందనాలండి. అదేవిధంగా ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి. మరి దయచేసి మీరు ఇంకొకసారి వినాలని ఆశపడితే బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవి షేర్ చేయొచ్చండి. మంచి వాక్యాలు మనకి వేరే చోట ఇవి దొరకవు. చక్కని వాక్యాలు దయచేసి గమనించండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. దయచేసి నా స్పిరిచువల్ లైఫ్ కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్ హ్యాపీ యూ బర్త్డే బాబు జాన్సన్ గారు. థ్యాంక్ యూ సార్. God bless you. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే జాన్సన్ బాబు. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. జాన్ సాయి గారు హ్యాపీ బర్త్డే. అయ్య గారు వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. అన్నారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్ యూ అమ్మ గారు. ముగించుకుందామండి. థ్యాంక్ యూ ఆల్. జాన్సన్ బ్రదర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ. ఓకే.